నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. సో ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా కృతి పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అమ్మవారిలాగా రెడీ చేయమని చెప్పి, కానీ నాకు చిన్న పాపతో కుదరకపోవడం బట్టి వద్దని అనుకున్నాను. అయితే ఇంటి దగ్గర పిల్లలందరూ కూడా చాలామంది అలా రెడీ అయ్యారనమాట. ఇంకా తనకు కూడా రెడీ అవ్వాలని చెప్పి రెగ్యులర్గా అడుగుతుంది. సరే నా దగ్గర ఉన్న కొన్ని కాస్ట్యూమ్ థింగ్స్తో సింపుల్గా అన్న రెడీ చేద్దాం తనని సాటిస్ఫై చేయటానికి అని చెప్పి రెడీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా రెడీ చేస్తారనేది ఈ వీడియోలో మొత్తం చూడండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. అమ్మవారిలాగా రెడీ చేయటం సింపులే అని అనుకున్నాను, కానీ చిన్నపిల్లలతో అయితే చాలా కష్టం అనమాట. ఆ శారీ కట్టడానికి నాకైతే లిటరల్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. దేనికంటే అది వచ్చేసి నా హాఫ్ శారీ మీద చున్నీ అనమాట. దాంతో శారీ కడదామని అనిపించింది, ఎందుకంటే మన శారీస్ చాలా పెద్ద అయిపోతాయి చిన్నపిల్ల కాబట్టి. ఇంకా దాంతో అడ్జస్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అది అంతకుముందు ఉన్న లంగా జాకెట్తో అయితే మ్యాచ్ చేసి శారీ అయితే వేసాను అనమాట. ఇంకా కృతి అయితే మనకి డైరెక్షన్స్ ఇస్తుంది నాకు ఏది కావాలి ఏమొద్దు అని చెప్పి. ఇంకా తను అడిగినట్టుగా అయితే సింపుల్గా మేకప్ చేశాను. నాకేమంత పెద్ద మేకప్ రాదు, జస్ట్ సింపుల్గా అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు పర్టికులర్ మేకప్ అనేది ట్రై చేయలేదు. జస్ట్ నాకు తెలిసినంత వరకు లిప్స్టిక్ లేదా ఈ ఐబ్రో పెన్సిల్, కాజల్, ఇలా ఐలాషెస్ మీద కలర్స్ జస్ట్ అంతవరకే వేస్తానన్నమాట. సో అలాగే కృతికి కూడా ఐబ్రోస్ అయితే థిక్ చేశాను, కొంచెం డార్క్గా కనిపించాలి అప్పుడు లుక్ బాగుంటుందని చెప్పి. అండ్ అలాగే ఐలాషెస్కి అయితే లైట్ ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. సో నేను ఐలైనర్ అయితే పాపకు వాడను. ఎందుకు వాడనంటే ఐలైనర్ అనేది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, అది ఏమవుతుందంటే ఐలైనర్ కళ్ళకి వేయగానే డ్రై అయిపోతుంది. ఫేస్ వాష్ చేసేటప్పుడు తను కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుద్ది, అంత మంచిది కాదని చెప్పి నేను ప్యాలెట్లో ఉన్నదే డార్క్ షాడో ఒకటి చార్కోల్ టైప్లో ఉంటుంది అనమాట. ఆ షాడోనే నేను ఐలైనర్ కింద కొంచెం బ్రౌన్ షాడో లాగా ఉంటుంది, అదే యూస్ చేస్తాను. ఇంకా కాజల్ అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కాబట్టి అట్లా సింపుల్గా అయితే ఐ మేకప్ అయితే చేస్తున్నాను అనమాట. కృతి ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి ఇంకా నేనైతే చేశాను. ఎప్పుడు కూడా చిన్న పాప చక్కగా నిద్రపోతూ యాక్టివ్గానే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ అక్కకి నేను రెడీ చేయడం స్టార్ట్ చేశానో తను పడుకోబెట్టి ఇంకా మాటికి లెగిచి అరవట్లేదు ఏడవట్లేదు కానీ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎక్కడ మళ్ళీ తను చూసుకుంటా మళ్ళీ తిన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే రెడీ చేస్తాకైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంకా రెడీ అయితే చేస్తున్నాను అనమాట. సో కృతికి కాజల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట కాజల్ పెట్టడం అంటే. సో మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. చాలామంది పిల్లలు ఏంటంటే కాజల్ పెట్టేటప్పుడు భయపడతారు కదా. సో కృతి కూడా ఫస్ట్లో అలా భయపడేది, కానీ ఈ మధ్యన చెన్నైలో ఉన్నప్పుడు స్కూల్స్లో ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి తన స్కూల్లో, అప్పుడు కూడా ఇలాగే రెడీ అయ్యి వెళ్ళేదన్నమాట. సో అప్పటి నుంచి కొంచెం అలవాటు అవటం వల్ల భయం అయితే లేదు ఇప్పుడు కాజల్ పెట్టేటప్పుడు. నేనైతే యాక్చువల్గా ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ 2:30 అవుతుందన్నమాట టైము. అప్పుడు మొదలు పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ అంతా చిన్న పాపను చూసుకోవడం, తర్వాత ఇద్దరికి స్నానం చేయించి ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది, తర్వాత చిన్న పాపని నిద్రపోచడం, ఇంకా మళ్ళీ ఆ టైం అనేది సరిపోదు అనమాట లంచ్కి. అండ్ అలాగే వాళ్ళిద్దరికి ఉన్న గ్యాప్ అనేది సరిపోదు అని చెప్పి ఇంకా మళ్ళీ రెడీ చేసామనుకో లంచ్ చేయాలి కృతి కూడా, నేను కూడా భోజనం చేయాలి, తర్వాత పాపకు ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పి నేను అప్పుడు ప్లాన్ చేసుకోలేదు. కంప్లీట్గా లంచ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చిన్న పాపను కూడా నిద్రపుచ్చిన తర్వాత ఇంకా అప్పుడు 2:30 అరౌండ్ ఆ టైంకి అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కృతి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారనమాట. సో కృతి కూడా మంచిగా కోఆపరేట్ చేస్తూ వేయించుకుంది. యాక్చువల్గా కృతికి దసరా ఈవెంట్ స్కూల్లో అయితే జరిగింది, అప్పుడు ఇలా రెడీ చేసి పంపించాలి, కానీ అప్పుడు కూడా నేను అనుకోలేదన్నమాట కృతిని గెటప్లో వేయాలి చూపించాలి అని చెప్పి. ఆ ఉద్దేశం లేక సింపుల్గా అయితే మామూలుగా మన రెగ్యులర్ ఫంక్షన్స్కి ఎలా వెళ్తామో అలాగే రెడీ చేశాను. ఆల్రెడీ అది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. చాలా మంది కూడా కృతి లుక్ బాగుందని చెప్పి కమెంట్ చేశారు. అండ్ కృతి ఆ రోజు స్కూల్లో ఎవరో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అచ్చంగా అమ్మవారి లాగా గెటప్ అయితే వేసుకొని వచ్చిందంట. ఆ రోజు నుంచి కూడా నన్ను అడుగుతుంది రెడీ చేయ మమ్మీ అని చెప్పి. సో అవన్నీ కాస్ట్యూమ్స్ తెప్పించి ఇవన్నీ అని అంటే ఇప్పుడు అవ్వని పని అని చెప్పి నేను సైలెంట్ అయ్యాను. బట్ మన దగ్గర ఉన్న థింగ్స్తో రెడీ చేయొచ్చు, ఇంకా అడుగుతుంది కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా కృతిని రెడీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నెక్స్ట్ దసరాకి. సో ఫుల్లీ ప్లాన్డ్గా తనకి డ్రెస్సెస్ కానీ అండ్ తనకి థింగ్స్ ఏం కావాలో అవన్నీ చూసి. మధ్యలో మా కృతి పాప అలిగింది కూడా, దేనికంటే తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాము అని చెప్పి వెళ్ళారనమాట. అలా వెళ్ళకూడదంట, తన దగ్గరే ఉండాలంట రెడీ అయ్యేంత వరకు. అందుకని మధ్యలో అరిగింది, మళ్ళీ గ్యాప్ తీసుకొని నీకు కావాలా వద్దా వేయమంటే వేస్తాను లేదంటే వద్దని చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిందనమాట. అందుకనే ఫేస్ అక్కడ అలా పెట్టింది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రిటర్న్ వచ్చారు, వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ హ్యాపీగానే ఉందన్నమాట.
మేకప్ యాక్సెసరీస్ ఏమున్నాయి, సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితో అయినా రెడీ చేసిన ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఇలా రెడీ అవ్వం కాబట్టి లుక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ కృతిది హెయిర్ కట్ వచ్చేసి బేబీ క్రాఫ్ట్ కాబట్టి దానికి ఈ సెట్టింగ్ అంతా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే అమ్మ షాప్లోనే ఉంటుంది ఈ సవరం వచ్చేసి, అదే తీసుకున్నాను. కృతికి ఏం చేశానంటే అది ఒక పిలకలాగా వేసేసి అక్కడ ఫ్లక్కర్ అయితే పెట్టాను అనమాట సవరానికి సపోర్ట్గా. ఇంకా కొంచెం పూలు అయితే యాడ్ చేశాను, ఫ్రంట్ అంతా కూడా మంచిగా అడ్జస్ట్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే అమ్మవారిలాగా రెడీ చేయటానికి ఇంకా బొట్టు అవన్నీ కూడా పెట్టాను. అసలైన లుక్ అంతా కూడా ఇలా హెయిర్ అనేది పెట్టిన తర్వాతే వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ పెడదామని చెప్పి అనుకున్నాను. అయితే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. కానీ అవి డైరెక్ట్గా హోల్లోకి పెట్టట్లేదు, ఎందుకంటే కృతికి మళ్ళీ అది రెగ్యులర్గా ఇది యూస్ చేస్తుంది, మళ్ళీ తీయాలంటే నిప్పని ఏడ్చుద్ది కాబట్టి నేను వాటికే చిన్న చిన్న చౌలీలు అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా ఫైనల్గా దిష్టి చుక్క పెట్టుకోకుండా ఎలా ఉంటాము ఇంతలా రెడీ చేసిన తర్వాత, సో దిష్టి చుక్క కూడా పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ పారాణి కోసం అయితే నేను కుంకుమ అలాగే నిమ్మకాయ తీసుకొని కుంకుమలో నిమ్మకాయ కలిపేసి పారాణి కూడా పెట్టాను. ఆ వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుంది. నేను టెంపుల్కి తీసుకెళ్ళి ఫొటోస్ దింపుతామని చెప్పి ఆలోచన అనమాట. సో లేట్ అయిపోతే మళ్ళీ ఇప్పుడున్న లైట్ అనేది ఉండదు, డార్క్ అయిపోద్ది కాబట్టి ఈవినింగ్ నేను అవి క్లిప్స్ యాడ్ చేయడం కుదరలేదనమాట. సో గబగబా అయితే పారాణి అవన్నీ పెట్టాను. ఇంకా కొంచెం హైలైట్గా కనబడతాకి ఇంకా సో మంచిగా తయారు చేశాను అనమాట. మా చెల్లి ఏంటంటే అమ్మకి షాప్లో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి షాప్కి వెళ్ళిపోయింది. ఫైనల్గా అయితే కృతి పాపని రెడీ చేశాను అనమాట. సో రెడీ చేసి టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. తను ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. అదిగో వస్తుంది కదా, అది ఇచ్చేయండి చేతికి, ఎడు తిప్పు, ఇట్రా కృతి, ఇచ్చుడు. ఫైనల్గా కృతి పాపని క్యూట్గా అయితే రెడీ చేశాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా కృతి కోరిక నెరవేరింది. ఇప్పుడు మంచిగా తన పిక్స్ అయితే తీసి షార్ట్స్కి అయితే తీయాలన్నమాట వీడియోస్. సో హాయ్ చెప్పండి అందరూ, హ్యాపీ దసరా చెప్పండి. ఓకే సరే, కృతి అక్కడ ఉంది. ఇక నేను హనీ అయితే కృతి పాపను రెడీ చేసామన్నమాట. కృతి పాపలు అలా అయ్యిందనమాట. సో ఏమి ఇబ్బంది పెట్టలేదు, బాగానే రెడీ అయ్యింది, ఇష్టంగా రెడీ అవుతుంది కాబట్టి అంతా మనకి సపోర్ట్ చేస్తుంది. అదే మనం ఎక్కడైనా ఫంక్షన్స్ అంటే అస్సలు సపోర్ట్ చేయదు అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోస్ అయితే చేస్తాను.